కాదు ఇప్పుడు ఇది ఇది అన్నారు కదా, మరి నిజంగా ఈ తేడాలు వైష్ణవం శైవం తేడాలు ఉన్నప్పుడు మరి విష్ణు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళకు భేదం లేదండి. వీళ్ళకి వచ్చింది, రోగవంత వీళ్ళకి వచ్చింది. ఇప్పుడు బైబిల్ ఖురాన్ వేదం తీసుకొచ్చి ముందర పెడితే ఇవి అనుకో, ఇవి చదువుకున్న వాళ్ళు అనుకుంటారు. అట్లానే ఈ ముగ్గురు త్రిమూర్తులు తీసుకొచ్చి ఒక దగ్గర పెడితే వాళ్ళు ఏమనుకోరు, కానీ పక్కన ఉన్న వాళ్ళు గుద్దుకుంటారు. ఇది పరిస్థితి. ఇప్పుడు మీరు జోగులాంబలో బాల బ్రహ్మేశ్వర దేవాలయం ఉంది. అసలు బ్రహ్మ అనేటువంటి దానికి ఇక్కడ విగ్రహం ఉంటుందా అండి? ఎక్కడో ఒక్కసారి అసలు బ్రహ్మ అనేటువంటి విగ్రహం ఎక్కడైనా మీరు లేదు. శపించబడ్డాడు కదా ఆయన. ఎవరు బ్రహ్మ అనేవాడు సృష్టికర్త. సృష్టికర్తని ఎవరైనా శపిస్తాడా? మరి ఆయన వెంకటేశ్వర స్వామి చరిత్రలో గూడు అనే అతను ఆయన శపిస్తారు కదా, ఎందుకంటే ఆయన అసలు వెంకటేశ్వర స్వామి చరిత్ర అది చరిత్ర అవునా? బ్రహ్మ అనేవాడు ఎప్పుడున్నాడు? సృష్టికి మూలము. ఇప్పుడు రెండు బ్రహ్మలు ఉంటాయండి. ఇక్కడ త్రిముఖ బ్రహ్మ ఉన్నాడు, చతుర్ముఖ బ్రహ్మ ఉన్నాడు, పంచముఖ బ్రహ్మ ఉన్నాడు. ఇక ఇన్ని పంచాయతీలు ఉన్నాయి మన దగ్గర. మరి ఈ పంచముఖ బ్రహ్మ గురించి చెప్పేటువంటి పరమ పురుషులు ఎవరు లేరు. వాళ్ళ గురించి చెప్తే కొంతమంది పంచలు బ్రహ్మ గురించి తెలిసిన మీకు. ఈ పంచముఖ బ్రహ్మ గురించి చెప్తే కొంతమంది పంచలు తడిచిపోతాయి, ఎందుకంటే అది కరెక్ట్ కాదు అనేటువంటి డౌట్స్ వాళ్ళకి లేవు. చతుర్ముఖ బ్రహ్మ అది ఏ ముఖం ఎటు చూస్తుందో మీకు తెలియదు. త్రిముఖ బ్రహ్మ మధ్యలో చూస్తే ఇది పంచముఖ బ్రహ్మ ఉంది. ఇప్పుడు ఆ పంచముఖ బ్రహ్మ పంచబ్రహ్మ అనేటువంటి సాంప్రదాయం ఉంది మనకి. ఇప్పుడు సప్త ఋషులు పంచ ఋషులు అని ఉంటారండి, కానీ పంచ ఋషులను తొక్కేశారు అందరు కలిసి. సప్త ఋషులు బయటకు వచ్చినాయి. మంచిదే. 5, 7, 2 కలిపితే నష్టం ఏంటి దేశానికి? అవి వద్దన్నారు కాబట్టి పక్కపంటి అలేలియా అల్లా వచ్చేసింది. మీరు అర్థం చేసుకోండి. మీరు అక్కడ వద్దన్నారు కాబట్టి ఇక్కడ మొదలైంది. అంటే పంచముఖ బ్రహ్మలలో చెప్తా నేను మీకు. సానగ బ్రహ్మ ఋషి, సనాతన బ్రహ్మ ఋషి, అవభువనస బ్రహ్మ ఋషి, రత్నస బ్రహ్మ ఋషి, సుపర్ణస బ్రహ్మ ఋషి. సానగ అంటే లోహ శిల్పి. ఇదంతా శిల్పమేనండి. ఈ ప్రపంచం అంతా నిర్మాణం అంతా శిల్పమే, లోహ శిల్పి. సనాతన శిల్పి అతను దారు శిల్పి, అంటే మొత్తం ఈ కర్రకు సంబంధించినటువంటి పదార్థం దేవతా విగ్రహాలను తయారు చేసి ఆర్కిటెక్చర్ మొత్తం తయారు చేశారు వేరే వేరే ఏరియాలో మనకు. ఆ దేవతల ఇప్పుడు ఏ దేవానికి దర్వాజాలు ఎట్లా ఉంటాయో అట్లానే ఈ యొక్క సనాతన అహబోనస అంటే కంచు, రాగి, ఇత్తడి పాత్రలు తయారు చేసేవారు. వారు దేవతా విగ్రహాల్లో మన గుళ్ళల్లో అన్నిటి వాళ్ళు చేస్తారు. అవును. రత్నస అంటే శిలాశిల్పి. ఈ విగ్రహాలను ఈరోజు రాముని విగ్రహం అయితేంది, ఈరోజు రామానుజ విగ్రహం అయితేంది, ట్యాంకుమాడి మీద ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహం అయితేంది, త్యాగరాజ విగ్రహం అయితేంది, నన్నయ్య, తిక్కన, వీళ్ళందరి విగ్రహాలంతా ఎవరైతే తయారు చేస్తున్నారో వీరు రత్నస. సుపర్ణస బంగారంతో విగ్రహాలు చేస్తారు, బంగారంతో ఉంగరాలు చేస్తారు, బంగారంతో పెటగోప చేస్తారు, స్వర్ణ శిల్పులు. సో ఈ 5గురిని శిల్ప బ్రాహ్మము అంటారు. శిల్ప బ్రహ్మము లేదా శిల్ప బ్రాహ్మణము అంటారు. వీళ్ళే పంచబ్రాహ్మణులకు ప్రాతినిధ్యం వహించేటువంటి వాళ్ళు. ఈ పంచభూతాలకు ఎంత ఆధారమో ఈ పంచబ్రహ్మల యొక్క అవసరం కూడా అంతే. సో ఆ సాంప్రదాయము అనుసరించే విశ్వం కర్మం కరోతి సహ విశ్వ. ఎవరైతే విశ్వాన్ని చేస్తారో, మనం ప్రపంచం మీద మాట్లాడుతున్నాం. ప్రపంచము కేవలము ఈ 100% ఉన్నటువంటి 75% నీటిలో 25% ఉన్నటువంటి భూభాగమే అంతా కలిసి ప్రపంచము విత్ వాటర్తో సహా కలిపితే ప్రపంచం అయిపోతుంది. నేనేమంటున్నా 7, 14 లోకాలు మనకున్నాయి. ఇది వారికి శ్లోకంలో ఇచ్చారు. ఓం కృతికి సమానమొక్కటి కాబోదు, ఓం కృతికి సమానమొక్కటి కాబోదు, లింగవచనమిందు లేనే లేదు, ప్రణవమందు నిలిచే 14 లోకాలు, కాళికాంబ హంస కాళికాంబ. ఇది వీరబ్ర 7, 14 లోకాలకు అతీతమైనటువంటి శక్తి స్వరూపము, శక్తి అక్షరము ఓంకారమేనట. సో ఈ వినాయకుడు నచ్చకపోయిన వాళ్ళు, ఈ విశ్వకర్మ నచ్చని వాళ్ళు, ఈ విష్ణువు నచ్చని వాళ్ళు, బ్రహ్మ నచ్చని వాళ్ళు, ఈ అమ్మవారు నచ్చని వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏం చేయాలన్నారంటే ఓం కృతికి సమానం, దీనికి సమానం ఒక్కటి కాబోదు, లింగవచనమిందు లేనే లేదు. లింగవచనం అంటే ఏంటిది? లింగం కాదు, స్త్రీలింగము, పుల్లింగము, నపుంసక లింగం అని 3 ఉంటాయి.